వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో సగటున 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం సింగరేణి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. గత 20 రోజుల నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ముఖ్యంగా వడగాలులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. 10 నిమిషాలు బయటకు వస్తే అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బతో మంచం పడుతున్నారు. మరోవైపు ఏపీలో సాధారణంగా కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. ఇక మొత్తానికి చూసుకుంటే విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది, విజయవాడలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, మరి మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏడుకొండలు, ఏపీలో అయితే సాధారణంగా కంటే ఇంకొక 6 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్లు అయితే వాతావరణ శాఖ తెలుపుతోంది. అదేవిధంగా వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏంటి? ప్రతిభ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్పై భానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సూర్యతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రోడ్డు మీద వెళ్తూనే డిహైడ్రేషన్కి గురయ్యి పడిపోతున్నటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఇటీవల ఏదైతే పెన్షన్లకు వెళ్ళినటువంటి అవ్వాతాతలు కుప్పకూలిపోయి మృత్యువాత పడినటువంటి సంఘటనలు చూసాం. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి నెల నుంచే ఎండలు తీవ్ర స్థాయి దాటడం, అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న చూస్తే 45.8 డిగ్రీల వరకు ఎండ ఉష్ణోగ్రతలు వచ్చినాయంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ పరిస్థితి ఉంటే రాను రాను ఎటువంటి పరిస్థితి ఉంటుందనే దాని మీద ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 93 మండలాల్లో వడగాల్పులు, అలాగే 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి మనం చూస్తే
అటు ఈరోజు 93 మండలాలకు సంబంధించి శ్రీకాకుళంలో 6 మండలాలు, విజయనగరం 20 మండలాలు, పార్వతీపురం మన్యంలో 8 మండలాలు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా 8 మండలాలు, అనకాపల్లి 11 మండలాలు, కాకినాడ 6 మండలాలు, కోనసీమ 4 మండలాలు, ఏలూరులో 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాలు, గుంటూరు జిల్లాలో 7 మండలాలు, పల్నాడులో 2 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 15 మండలాలు, మొత్తం మీద 93 మండలాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. అయితే ఈ వడగాల్పుల కారణంగా చాలామంది అంటే వృద్ధులు కానీ అలాగే కొంతమంది వికలాంగులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తప్పనిసరి బయటకు వెళ్లేవారంతా కూడా తమ వెంట ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే చల్లని మజ్జిగ వంటివి, నిమ్మకాయ నీరు అటువంటివి తీసుకెళ్లాలని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఇక్కడ ఏదైతే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖతో పాటు అటు ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రతరం దాలుస్తాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రోజు 55 డిగ్రీలు వచ్చేటువంటి ఎండ మే నెలలో వచ్చే ఎండ ఈసారి ఏప్రిల్లోనే వస్తుందేమో అనేటువంటి భయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. రైట్. ఏడుకొండలు మీరు అలానే లైన్లోనే ఉండండి. సో మరి తిరుపతిలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య అనేది వేసవి కాలం సెలవులు ఉండడం వల్ల ఇంకా కూడా ఎక్కువగా ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తిరుపతి వెళ్లే భక్తులకు కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, మీరు చెప్పండి, ఇప్పుడు తిరుమలలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ తిరుమలలో కానీ ప్రత్యేకంగా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు అధికారులు? మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఇప్పటికే ఈదురుగాలులు అంటే వడగాలుపులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హెచ్చరించిన అధికారులు కూడా, ఎందుకంటే వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలకు కూడా విన్నవిస్తుంది. అదే స్థాయిలోనే నిపుణులు కూడా ఒక రకంగా హెచ్చరిస్తున్నారు. అంటే ఉదయం 10-11 గంటల తర్వాత అంటే ఎన్ని పనులు ఉన్నా కూడా 10-11 గంటల లోపలే కంప్లీట్ చేసుకోవాలి. సాయంత్రం 4 గంటల తర్వాతనే రోడ్లపైకి వెళ్ళండి. లేదంటే వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ సమయంలోనే పంట పొలాల వద్దకు వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వడగాల్పులకి ఇప్పుడు వస్తున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా దాదాపుగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతితో పాటు తిరుమల, మదనపల్లి, శ్రీకాళహస్తి, సత్యవేడు లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. మనం ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇక్కడ అంటే తమిళనాడుకి వెళ్ళేటటువంటి ప్రాంతం నేషనల్ హైవే. ఇక్కడ ఊత్తుకోట, చెన్నై, సత్యవేడు అంటే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనం ప్రస్తుతానుకున్నాం. తమిళనాడు బార్డర్లో మనం ప్రస్తుతానుకున్నాం. ఇక్కడ చూడొచ్చు దాదాపుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతానికి మనకు ఇక్కడ కనపడుతుంది. మనం చెక్ చేస్తే ఒకసారిగా అంటే దాదాపుగా రోడ్లపైన ఎటువంటి వాహనాలు కూడా రోడ్డు సైడ్లో ఆపేసి చాలామంది కూడా రెస్ట్ తీసుకుని సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేవలం చల్లని పదార్థాలు మాత్రమే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే డ్రైవర్లు కావచ్చు, లేదా వీళ్ళందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా మనకు కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు అన్నట్టుగా తిరుమలకు సంబంధించి, టీటీడీకి సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తిరుమలకి ప్రతిరోజు కూడా 50 నుంచి 70,000 మంది భక్తులు వస్తారు. వీకెండ్ రోజుల్లో 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి తిరుమలకి వెళ్ళిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంతో పాటు ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా చల్లని అంటే నడిచి వాళ్ళు వెళ్ళడానికి కింద అంటే ఎయిర్ కూలింగ్ సంబంధించినటువంటి పెయింట్స్ వేయడం కావచ్చు, లేదంటే క్యూ లైన్లో వెళ్ళేటటువంటి భక్తులకి ఎండ తీవ్రత ఎక్కువగా లేకుండా కూడా వాళ్ళు అంటే షెడ్స్ వేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగానే క్యూ లైన్లోకి వెళ్ళిన ప్రతి భక్తుడికి కూడా చల్లని మజ్జిగ కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పంపిణీ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించి తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలో కూడా పద్మావతి అమ్మవారి ఆలయం కానీ, గోవిందరాజ స్వామి ఆలయం కానీ ఇలాంటి ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. అక్కడ కూడా ఎండ తీవ్రతకి భక్తులు ఎప్పుడు ఇబ్బందులు లేకుండా ఆ రకమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీ ఇప్పటికీ కూడా ఈవో ధర్మారెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం మీద జిల్లాలో అంటే చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత అంటే గత వారం క్రితం వరకు కూడా 40 డిగ్రీల వరకు కూడా అంటే ఉష్ణోగ్రతలు నమోదైతే ఇప్పుడు దాదాపుగా 44-45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అధికారులు కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏదైతే ఉదయం అంటే సహజంగా మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంటికాడ మధ్యాహ్నం భోజనం చేసుకొని తిరిగి వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఆ ఎండ తీవ్రతకు రాలేకుండా ఉదయమే క్యారీలు తీసుకొని కూడా క్యారీలు కట్టుకొని కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం సహజంగా గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల లోపల ఎవరు కూడా రోడ్లపైన కానీ ఎక్కడ కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడడం లేదు. ఒకవేళ అలా వచ్చినా కూడా గ్లాసెస్ పెట్టుకొని లేదంటే మాస్కులు పెట్టుకొని లేదంటే సో వాతావరణ శాఖ చెప్పినట్లయితే 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మరి గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు గుంటూరులో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, మరి అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? గుంటూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి. వడగాల్పులు భారీగా విరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం. పల్నాడు జిల్లాలో మేము లైవ్ ఇస్తున్న ప్రాంతంలో కూడా భారీ సంఖ్యలోనే వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ లైవ్ చూపించే కెమెరా కిట్లతో సహా వడగాల్పులకు కింద పడే పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రోడ్ల మీదకి ఎవరు రావాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారము ఉమ్మడి గుంటూరు జిల్లాలో దరిదాపుగా 43 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజుల్లో కూడా 42-43 డిగ్రీల నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటలు దాటితేనే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కనిపిస్తున్న రోడ్డు అంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక క్లియర్ గా రోడ్డు మొత్తం కూడా నిర్మానుష్యంగా తయారయ్యటం, రాకపోకలు ఆగిపోయి వచ్చిన వారు కూడా తలకి కండవలు చుట్టుకొని లేదనుకుంటే మాస్కులు ధరించి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ అధికారులు అలానే ఆ విపత్తు నిర్వహణ శాఖ వారు కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల 10 గంటలకు ముందు అలానే సాయంత్రం 4 గంటల తర్వాతనే బయటికి రావాలి. మిగిలిన సమయంలో అత్యవసరం అయితే వచ్చే అవకాశం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మహిళలు, గర్భిణీలు, పసిపిల్లలు వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎండా వేడిమికి బయటకు వస్తే కనుక తప్పనిసరిగా సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగులుతుంది, తొందరగా అనారోగ్యం పాలవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో ఆశా వర్కర్స్, హెల్త్ సెంటర్లోనూ ORS ప్యాకెట్లు పంచడము అలానే తగిన సూచనలు తగు జాగ్రత్తలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉండటం జరిగింది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గనక ఆ రెంటచింతల, మాచర్ల, దుర్గి ఈ ప్రాంతాల్లో చూస్తే గనక 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక డెల్టా ప్రాంతంలో తెనాలి, బాపట్ల, రేపల్లి ఈ ప్రాంతాల్లో కూడా గతం కంటే గనక ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక గుంటూరు, అమరావతి, ఇటు సత్తనపల్లి, అచ్చంపేట ఈ మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితి. వడగాల్పులకి ముఖం బయట చూపించాలంటే కూడా చాలా వేడిమితో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రైతులంతా కూడా ఉదయం 10:30-11 గంటలకే తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలి. తర్వాత ఏదైనా ఉంటే కనుక సాయంత్రం వెళ్లాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాణుడు బగబగ దెబ్బకు పంట పొలాల్లో కూడా గడ్డి మొత్తం కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి, త్రాగునీరు లేకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి త్రాగునీరు కోసం కూడా నాగార్జున సాగర్ నుంచి ఈ రోజు 5,000 క్యూసెక్కుల నీరును కూడా విడుదల చేయడం జరిగింది. అంటే 10 రోజుల పాటు 5 రోజుల క్యూసెక్కుల నీరును విడుదల చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక ఈ 10 రోజుల పాటు ప్రజలకు త్రాగునీరు లేకుండా త్రాగునీరు అందించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గ్రామాలలో పశువులకు మేత కరువు అలానే త్రాగునీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఇక గర్భిణీలు, మహిళలు, స్త్రీలు ఇలాంటి వారికి చూసుకున్నట్లయితే గనక తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, వాటర్ మిలాన్ ఇలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. రైట్ శ్రీనివాస్. సో మొత్తానికి చూసుకుంటే
సో అన్ని చోట్ల అయితే బాణుడు బగబగమని మండుతున్నట్టయితే తెలుస్తోంది. మరి ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడుతుంటే ఆ వడగాల్పులు కూడా ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి, వడగాల్పులు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏపీలో సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా అయితే ఉష్ణోగ్రతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏడుకొండలు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అయితే అందరూ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఎక్కువ మంది ప్రజల్ని కూడా తరలించే అవకాశాలు ఉంది. అలాంటప్పుడు అధికారులు ఇంకెన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి ప్రతిభ ఏదైతే ఈ యొక్క రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ అధినేత కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి వారంతా కూడా తమ ప్రచారాల దగ్గర మాత్రం ఖచ్చితంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లతో పాటు ఇటీవల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంచుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎండ వేడిని దృష్టిలో పెట్టుకుని పంచుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వీరంతా కూడా డిహైడ్రేషన్కు లోనవుతున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో వచ్చేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఈసారి చాలా తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయంటూ కూడా ఇప్పటికే అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కానీ ఇటు ఆరోగ్య శాఖ కానీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ఎండ ఏదైతే ఉందో ఈసారి ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఈసారి ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది. అలాగే భూ ఉపరితలంలో వేడి కూడా బాగా పెరిగిపోవడం వల్ల రెండు కలవడంతో అటు సూర్యరశ్మి ఇటు భూ ఉపరితలం మీద ఉండేటువంటి వేడి కలవడంతో ఉక్కపోతకు గురవుతుంది. దీనివల్ల వృద్ధులు అలాగే గర్భిణీలు చంటిబిడ్డల తల్లులు కూడా చాలా ఉక్కపోతకు గురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అధికారులు సూచించినట్లుగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంచుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల్లో ఈ వేడి గాలులకు ఎన్నికల ప్రచారంలో కూడా నాయకులు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మీద బాణుడు మాత్రం ఉగ్రరూపం చూపిస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ ఏ రోజుకు ఆ రోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను కానీ అలాగే ఎక్కడెక్కడ తీవ్ర వడగాల్పులు వీస్తాయనేది కానీ కూడా ప్రతి మండలంతో సహా ఆ ఊరి గ్రామం పేరుతో సహా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఇస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంది విపత్తుల నిర్వహణ శాఖ. ప్రతిభ రైట్ ఏడుకొండలు, ఇక మొత్తానికి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. మరి ఎలా ఉంది పరిస్థితి అనేది షేర్ చేసుకున్నందుకు ఇటు విజయవాడ నుంచి ఏడుకొండలు, అదేవిధంగా తిరుపతి నుంచి గోపీనాథ్ గారు, అదేవిధంగా గుంటూరు నుంచి శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.